ఈరోజు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మొట్టమొదట వారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఆయన గత 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనేటోడు ఆయన తప్పు చేస్తున్నాడని ఆయన ఎమ్మెల్సీ పదవిని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం మన రూరల్కు సంబంధించినటువంటి ప్రజలకు గత 10 సంవత్సరాలు ప్రజలతోని పేద ప్రజలతోని ఎస్టీ ఎస్సీ బీసీ అందరికీ వాళ్ళ మన్ననలు కొనుక్కుంటూ వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ వాళ్ళెంబట వెనువెంటే ఉండి పనులు చేసినటువంటి ఘనత భూపతి రెడ్డి గారికి దక్కుతుంది. అదే సందర్భంగా ఈరోజు అత్యధిక మెజార్టీతోని 22,000 మెజార్టీతో గెలిపించినటువంటి మన రూరల్ కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు భూపతి రెడ్డి జన్మదిన సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఎన్నో జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆయనని భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో చూసుకోవాలని ఆ భగవంతుణ్ణి ఆ శివుణ్ణి వెంకటేశ్వర స్వామిని అందరినీ మేము వేడుకుంటా ఉన్నాం. ఆయన ఇంకా ప్రజలకు ఇంకా రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎంతో సేవ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే అయినాక 2 నెలల లోపల రూరల్ కాన్స్టిట్యున్సీకి సుడిగాలి పర్యటన చేసి ఈరోజు మన రూరల్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు తెచ్చినటువంటి ఘనత భూపతి రెడ్డి గారు ఇంకా ఎంతో రూరల్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయాలని ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ నేత గౌరవశ్రీ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈ రూరల్ ప్రజలకు అనేక సేవలు అందిస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. గౌరవనీయులైనటువంటి భూపతి రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఆయన ఆరోగ్యాలతో అందరికీ సేవలో ఉండటం మరియు డాక్టర్గా ఆయన సేవలు చేసింది కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన సేవల్ని మేము వినియోగించుకోవడానికి ఆయనకు ఎప్పుడు భగవంతుని ఆశీర్వాదం ఉంటుందని మేము ఎల్లవెల్లా కోరుకుంటున్నాం. ఆయన ఇంటి పిల్లలకు కానీ వాళ్ళ భార్య కానీ అందరికీ మా యొక్క ఆయన ఆశీర్వాదాలు కాకుండా మా ప్రజల ఆశీర్వాదాలు కూడా ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం.